వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం హైదరాబాద్లో ఆయన నివాసానికి వచ్చిన తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు. ఆ సమయంలో వెంకట్రెడ్డి కుటుంబ సభ్యులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్ట్ చేయడంపై వెంకట్రెడ్డి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. పోలీసులు తమ ఫోన్లు లాక్కుని భయభ్రాంతులకు గురిచేశారని ఆయన సతీమణి హరిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం ఏంటని పోలీసులను నిలదీశారు వైఎస్ఆర్సీపీ నేతలు. కనీస సమాచారం ఇవ్వకుండా తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తీసుకుని వెళ్లారని కుకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు కారుమూరి వెంకట్రెడ్డి భార్య హరిత. ఆమెతో పాటు పోలీస్ స్టేషన్కు వెళ్లారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్న కారుమూరిని అరెస్ట్ చేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులమంటూ ఇంట్లోకి వచ్చి కుటుంబ సభ్యులను బెదిరించి అక్రమంగా కారుమూరిని తీసుకుని వెళ్లడంపై మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం హైదరాబాద్లో ఆయన నివాసానికి వచ్చిన తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు. ఆ సమయంలో వెంకట్రెడ్డి కుటుంబ సభ్యులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్ట్ చేయడంపై వెంకట్రెడ్డి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. పోలీసులు తమ ఫోన్లు లాక్కుని భయభ్రాంతులకు గురిచేశారని ఆయన సతీమణి హరిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం ఏంటని పోలీసులను నిలదీశారు వైఎస్ఆర్సీపీ నేతలు. కనీస సమాచారం ఇవ్వకుండా తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తీసుకుని వెళ్లారని కుకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు కారుమూరి వెంకట్రెడ్డి భార్య హరిత. ఆమెతో పాటు పోలీస్ స్టేషన్కు వెళ్లారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్న కారుమూరిని అరెస్ట్ చేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులమంటూ ఇంట్లోకి వచ్చి కుటుంబ సభ్యులను బెదిరించి అక్రమంగా కారుమూరిని తీసుకువెళ్లారని మండిపడ్డారు.